చాలా చోట్ల మా అంటే నువ్వా నేనా అన్నట్టుగానే ఉంది. కేక్ వాక్ కాదు బీజేపీకి, అలయన్స్ పార్టీస్‌కి కూడా హ్మ్. కాదు. ఈరోజు జరిగినటువంటి యూపీ గాని, వెస్ట్ బెంగాల్ గాని, అట్లాగే మధ్యప్రదేశ్, ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్ర ఇట్లాంటి కొన్ని కీ స్టేట్స్ ఉన్నాయి. మహారాష్ట్ర. హ్మ్. మెయిన్‌గా మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్‌లో బహుశా 8 సీట్స్‌కి జరిగినాయి అనుకుంటున్నాను. మహారాష్ట్రలో 11 అట్లాగే యూపీలో 13 సీట్స్‌కి ఈ ఫేజ్‌లో ఇవాళ జరిగినటువంటి చాలా కీలకమైన స్టేట్స్ అన్నమాట ఇవి. అంటే బీజేపీ అంతకుముందు మాక్సిమం సీట్లు సంపాదించుకున్నటువంటి స్టేట్లు ఇవన్నీ కూడా. కానీ వీటిల్లో ఏమాత్రమైనా తగ్గడమే గాని పెరగడం అంటూ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కీ స్టేట్స్ లోనే బీజేపీ ఫేట్ డిసైడ్ అవుతుందా? ఖచ్చితంగా చూడండి. బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, వెస్ట్ బెంగాల్ ఇవి చాలా అంటే మ్యాక్సిమం సీట్స్ అంతకుముందు వచ్చినాయండి. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉందండి. 29 అవుట్ ఆఫ్ 29 28 వచ్చేసినాయి. యూపీలో 64 72 దాకా ఓవరాల్గా వీళ్ళకే వచ్చినాయి. సో బీహారు. కానీ ఈ టైం ఏమవుతుందంటే రాజేష్, అలయన్స్ ఏ పార్టీలతో అయితే ఎన్డీఏ బీజేపీకి ఉందో ఆ ఏ పార్టీలతో పొత్తు బీజేపీకి ఉందో ఆ పార్టీలు చాలా బలహీనపడ్డాయి ఆ స్టేట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర తీసుకోండి. మహారాష్ట్ర అంతకుముందు శివసేన వీళ్ళతో పాటు ఉంది బీజేపీతో. ఉద్ధవ్ ఠాకరే చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి మనిషి శివసేన. అట్లాంటి శివసేనను స్ప్లిట్ చేశారు వీళ్ళు. స్ప్లిట్ చేసి షిండేని అట్లా లాగేసుకొని ఈ ఉద్ధవ్ ఠాకరే ఇప్పుడు ఇటున్నాడు. అలాగే ఎన్సీపీ చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి పార్టీ మహారాష్ట్రలో శరద్ పవార్ నేతృత్వంలోని. ఆ పార్టీలో అజిత్ పవార్ని చీల్చేసి ఆ పార్టీని కూడా చీల్చేశారు. కానీ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాకరే గ్రూపు, శివసేన కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తున్నాయి. పోటీ చేస్తున్నప్పటికీ మీరు పార్టీని అయితే చీల్చి ప్రభుత్వాన్ని అయితే పడగొట్టారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యకర్తలను చీల్చలేరు, ప్రజలను చీల్చలేరు కదా. అంత తేలిక కాదు కదా. సో ప్రజల్లో నేను గ్రౌండ్ రిపోర్ట్స్ చూస్తుంటుంటే ఆ కార్యకర్తల్లో ప్రజల్లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎవరు నాయకుడు, ఎవరు మా పార్టీకి నాయకుడు, ఎవరు, ఓటు ఏంటి, అది ఏంటి అనేది అట్లాంటి కన్ఫ్యూజన్ ఉంది. ఖచ్చితంగా ఈసారి ఉద్ధవ్ ఠాకరేకే ఎక్కువగా సానుభూతి ఉంది. అలాగే ఎన్సీపీ శరద్ పవార్ పట్ల సానుభూతి ఉంది. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్తో కలవడం వల్ల మహారాష్ట్రలో చాలా కీలకమైన పరిణామాన్ని మనం చూడబోతున్నాము అనేటటువంటిది ఇది ఒకటి. అలయన్స్ వాళ్ళ దెబ్బ బీజేపీకి. కర్ణాటక చూడండి. కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న ఇష్యూ మనం చూసాం. సెకండ్ ఫేజ్ మొత్తం తుడిచిపెట్టిపోద్ది వాడి పేరు మీద. యాంటీ ముస్లిం కార్డు, మంగళసూత్రం, ఎంతసేపు హిందూ ముస్లిం తప్ప ఇంకొకటి లేదు. కానీ ఒక దశలో హిందుత్వ కార్డు పనిచేసింది. 2014లో ఆ ఇష్యూ ఒకటి బాగా పనిచేసింది. 19కి వచ్చేటప్పటికి అవన్నీ కాకుండా బాలకోటు ఇది బాగా ఇష్యూ బాగా పనిచేసింది. నేషనలిజం, దేశభక్తి, సర్జికల్ స్ట్రైక్ ఇదంతా కూడా జరిగింది కదా. పుల్వామా తర్వాత బాలకోటు, సర్జికల్ స్ట్రైక్స్ మొత్తం దేశభక్తి మొత్తం నరాల్లో పొంగులెత్తిపోయింది జనానికి. ఆ కార్డు బాగా పనిచేసింది. ఇప్పుడేంటి, మీరు ఎప్పుడో ముందే కూసింది కోయిల అన్నట్టుగా మార్చిలో ఎప్పుడు జనవరిలోనే మీరు ఇది చేశారు, రామ మందిరం ఓపెనింగ్ చేశారు. శంకరాచార్యులు తిడుతున్నా సరే, అందరూ పీఠాధిపతులు తిడుతున్నా సరే సగం పూర్తయిన మందిరాన్ని ఓపెన్ చేసేసారు. కులాతీత మతాతీత లౌకిక రాజ్యం అని ఏదైతే రాజ్యాంగంలో మనం చెప్పుకున్నామో దానికి హిందువుల్లో 90% కట్టుబడి ఉన్నారు. వీళ్ళు ఎంతసేపు హిందూ ముస్లిం అంటే ఎంతసేపు వింటారు. ఆ కార్డు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు బుమరాంగ్ అయింది. అందుకనే వాళ్ళకి ఇప్పుడు భయం పట్టుకుంది. 400 మాట్లాడతట్లేదు వాళ్ళు. చూడండి, ఎప్పుడైనా సరే మీరు 10 సంవత్సరాల పరిపాలనలో ఉన్నారండి, ఏం చెప్తారు? 10 సంవత్సరాలు నేను పరిపాలించాను, నేను ఇవి చేశాను, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు నాకు ఇవ్వండి, నేను ఇవి చేస్తాను అని చెప్పగలగలదేమా? వీళ్ళు ఎంతసేపు రాహుల్ గాంధీ వస్తే మీ మంగళసూత్రాలు తీసేసుకుంటాడు, కాంగ్రెస్ పార్టీ వస్తే మీ సంపద అంతా తీసుకెళ్ళి ముస్లింలకు ఇచ్చేస్తాడు. ఎంతసేపు ఇదే గొడవ. అంటే డిఫెన్స్ లో పడిపోవడం ఏంటండి? అఫెన్స్ లో ఉండాల్సినటువంటి వాడు డిఫెన్స్ లో పడిపోయాడు. అంటే ఎంత భయపడిపోతున్నారు చూడండి. వాళ్ళు ఇచ్చిన నినాదాలు, వాళ్ళ స్లోగన్స్ అవే వాళ్ళకి. అంటే మనం చిన్నప్పుడు బాణాలు నాటకాలు చూసాము, జీయమైన బాణం వేస్తే రివర్స్లో ఇలా వచ్చింది, అలా తగులుతుంది అనమాట వాళ్ళకి. వీళ్ళు ఎన్డీఏ అధికారంలోకి అయితే రాదండి. ఇన్ కేస్ ఎన్డీఏ గవర్నమెంట్ని ఫామ్ చేసిన
నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవిలో ఉండడు. మరి ప్రధానమంత్రిలో పదవిలో ఉండనటువంటి మనిషి మోడీ గ్యారంటీ అంటే ఈ మోడీ గ్యారంటీకి తర్వాత ఎవడ గ్యారంటీ? అది ప్రశ్న అనమాట. కాబట్టి ఆయన ఆ అలయన్స్కి మోడీ ఉన్నాడు అనేటటువంటిది కూడా ప్రజలు ఇక పక్కన పెట్టేశారు.